సుందరకాండ పారాయణాన్ని విన్నవారికి చదివిన వారికి ఆ హనుమంతుడు సకల జయాలను శుభాలను ఐశ్వర్యాలని తప్పకుండా కలుగజేస్తాడు. కాబట్టి మీరు కూడా నాతో పాటు ఈ సుందరకాండ పారాయణం చేసి తరించండి. శ్రీమద్ రామాయణము సుందరకాండ 15వ అధ్యాయము. హనుమంతుడు కాపలా వాళ్ళ కంటపడకుండా అశోకవనంలోనికి ప్రవేశించాడు. ప్రాకారము మీదకి ఎక్కి కిందకి దుముకాడు. చుట్టూ చూశాడు. అశోకవనము చాలా పెద్దది. పుష్పించిన పుష్పములతోనూ లతలతోనూ సంపెంగ పొన్న జాజి మామిడి చెట్లతో ఇంకా రకరకాల వృక్షములతోనూ లతలతోనూ నిండి ఉంది. హనుమంతుడు అక్కడే ఉన్న మామిడి చెట్ల సమూహంలోనికి ప్రవేశించాడు. అక్కడ లెక్కలేనన్ని మామిడి చెట్లు ఉన్నాయి. ఆ వనములో మృగములు పక్షులు యథేచ్ఛగా విహరిస్తున్నాయి. మృగముల అరుపులతో పక్షుల కిలకిలారావాలతో ఆ వనము ప్రతిధ్వనిస్తూ ఉంది. హనుమంతుడు సీతను వెతుకుతూ ఇంకా లోపలికి వెళ్ళాడు. హనుమంతుడు ఒక చెట్టు మీద నుండి మరొక చెట్టు మీదకు వేగంగా దుముకుతుంటే ఆ చెట్ల మీద ఉన్న పక్షులు భయపడి టపటపా రెక్కల చప్పుడు చేసుకుంటూ ఎగిరిపోయాయి. హనుమంతుడు అలా దుముకుతుంటే పుష్పించిన వృక్షములు పుష్పవర్షమును కురిపించాయి. ఆ చెట్ల మధ్య వేగంగా తిరుగుతున్న హనుమంతుడు వసంత ఋతువులో తిరుగాడు వసంతుని వలె ప్రకాశించాడు. అశోకవనంలో ఉన్న నేలంతా పుష్పములతో నిండిపోయి పుష్పముల తివాచి పరిచినట్టు శోభించింది. ఒక చెట్టు మీద నుండి మరొక చెట్టు మీదకి లంఘించే హనుమంతుని వేగానికి ఆ చెట్లకు ఉన్న పండ్లన్నీ రాలిపోయాయి. ఆకులు ఎగిరిపోతున్నాయి. హనుమంతుడు అడ్డం వచ్చిన చెట్ల కొమ్మలను విరుస్తున్నాడు. చిన్న చిన్న చెట్లను పెకిలించి అవతల పారేస్తున్నాడు. పెద్ద పెద్ద తీగలు అల్లుకున్న పొదలను చిందరవందర చేస్తున్నాడు. ఆ అశోకవనంలో పెద్ద పెద్ద దిగుడు బావులు ఉన్నాయి. వాటిలో పక్షులు కూర్చోవడానికి చిన్న చిన్న తిన్నెల మాదిరి ఉన్నాయి. ఆ బావులలో తామరలు కలువలు వికసించి ఉన్నాయి. ఆ బావులలో ఉన్న నీటిలో చక్రవాక పక్షులు నీటి పక్షులు హంసలు సారస పక్షులు ఈదుతున్నాయి. ఆ అశోకవనములో పెద్ద పెద్ద కొండలు వాటిలో గుహలు కూడా ఉన్నట్టు హనుమంతుడు చూశాడు. ఆ కొండల మీద గుహలలోనూ సీత కోసం గాలించాడు. ఆ కొండల మీద నుండి చిన్న చిన్న నదులు వేగంగా కిందకు దుముకుతున్నాయి. అవి మొగుడు మీద అలిగి పుట్టింటికి పోయే భార్యల వలె శోభిస్తున్నాయి. ఆ నదుల ప్రవాహానికి అడ్డంగా అక్కడక్కడ కొన్ని చెట్ల కొమ్మలు ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయంటే మొగుడు మీద అలిగి పుట్టింటికి పోవడం మంచిది కాదు అని భామలను అడ్డగిస్తున్న బంధువుల మాదిరి ఉన్నాయి. హనుమంతుడు తామర పూలతో రకరకాల పక్షులతో శోభిల్లుతున్న సరోవరములను చూశాడు. ఈ సరోవరముల దగ్గర హనుమంతుడు ఒక సింసుపా వృక్షమును చూశాడు. దాని చుట్టూ బంగారు అరుగులు కట్టబడి ఉన్నాయి. హనుమంతుడు ఆ సింసుపా వృక్షము మీద ఎక్కి ఒక కొమ్మ మీద కూర్చున్నాడు. సీత ఇక్కడే ఎక్కడో ఉన్నదని నా మనస్సు చెబుతూ ఉంది. సీత ఇక్కడే తిరుగుతూ ఉంటుంది, సందేహం లేదు. దైవం అనుకూలిస్తే సీత ఇక్కడే నాకు కనపడవచ్చు. ఈ సింసుపా వృక్షము ఈ పద్మములతో కూడిన సరస్సు చాలా మనోహరంగా ఉన్నాయి. సీతకు ఇటువంటి ప్రదేశం అంటే ఎంతో ఇష్టము. అందుకని సీత ఇక్కడే ఉండాలి. ఇక్కడ లేకపోయినా తప్పకుండా ఈ ప్రదేశానికి రావచ్చు. రాముని మీద విరహంతో బాధపడుతున్న సీత రమ్యమైన హర్మ్యములలో ఉండదు. ఈ వనములో ఈ పద్మ సరస్సు చెంత ఈ అందమైన పక్షులు మృగముల మధ్యనే ఉంటుంది. సీతకు నియమనిష్టలు ఎక్కువ. ఇప్పుడు సంధ్యా సమయము అయింది. సాయం సంధ్య ఉపాసన కొరకు సీత ఈ పద్మ సరోవరం వద్దకు తప్పక వస్తుంది. నిజంగా సీత జీవించి ఉంటే ఈ సుందరమైన సరోవర ప్రాంతమునకు తప్పకుండా వస్తుంది అని అనుకున్నాడు హనుమంతుడు. సీత రాక కోసం ఎదురు చూస్తూ హనుమంతుడు చుట్టుపక్కల పరిశీలనగా చూస్తున్నాడు. శ్రీమద్ రామాయణము సుందరకాండ 15వ అధ్యాయము సంపూర్ణము. హరి ఓం తత్సత్.